మావోయిస్టు రహిత దేశంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ డెడ్ లైన్ ముగిసిపోయింది. మావోల కంచుకోట కర్రెగుట్టలు పూర్తిగా భద్రతా బలగాల హస్తగతమయ్యాయి. ఒకప్పుడు తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దులో మావోయిస్టులకు పెట్టిన కోటగా ఉన్న కర్రెగుట్టలను భద్రతా బలగాలు క్యాంపులను ఏర్పాటు చేసి మావోయిస్టులను ఏరిపారేశారు. కర్రెగుట్టల నుంచి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్లో ఉన్నటువంటి కర్రెగుట్ట ప్రాంతం ఒకప్పుడు మావోయిస్టులకు కంచుకోట. మావోయిస్టులు ఇక్కడే మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు కొనసాగించినటువంటి పరిస్థితులు. కానీ ఇప్పుడు పోలీసులు బేస్ క్యాంపులు ఏర్పాటు చేసి మావోయిస్టు రహిత ప్రాంతంగా ఈ కర్రెగుట్ట ప్రాంతాన్ని మార్చినటువంటి దృశ్యాలే కనిపిస్తాయి. ప్రస్తుతం ఇప్పుడు నేను పామ్నూరు సంబంధించినటువంటి బేస్ క్యాంప్ దగ్గర చూడొచ్చు. ఇక్కడ అన్ని కూడా ఇలాంటి కంచెలే కనిపిస్తూ ఉన్నాయి. గతంలో కూడా ఇక్కడ మావోయిస్టులంతా కూడా పార్టీ కార్యకలాపాలు కొనసాగించి గుత్తికోయకు సంబంధించినటువంటి ప్రజలు కావచ్చు, ఆదివాసీ ప్రజలలో కూడా మావోయిస్టు భావజాలాన్ని పెంపొందించినటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడంతా కూడా సిఆర్పిఎఫ్ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే ఇక్కడ బేస్ క్యాంపులను ఏర్పాటు చేసి ఎవరు కూడా మావోయిస్టులు ఉండకుండా మావోయిస్టుల రహిత ప్రాంతంగా మార్చే దిశగా స్థానిక రాష్ట్ర పోలీసులు కావచ్చు, కేంద్ర సంబంధించిన పోలీసులు అయితే కొనసాగించినటువంటి పరిస్థితి. మన విజువల్లో చూసిన ప్రాంతం అంతా కూడా పామనూరు ఎఫ్ఓబి ఈ ప్రాంతం. ఈ బేస్ క్యాంపును మొదటగా కర్రెగుట్టల కింద మురుమూరు సంబంధించినటువంటి బేస్ క్యాంపును అధికారులు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఎఫ్ఓబి సంబంధించినటువంటి పామనూరు బేస్ క్యాంపును జనవరిలో కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. నవంబర్ 20 తారీఖున కర్రెగుట్టల కింద ప్రాంతంలో ఉన్నటువంటి మురుమూరు ప్రాంతంలో ఒక బేస్ క్యాంపును ఏర్పాటు చేసి ఒక్కొక్క చెట్లను తొలగించుకోవచ్చు, రోడ్డు మార్గాన్ని అంతా చేసుకుంటూ రోడ్డు వెహికల్స్ అన్ని చేసుకుంటూ కూడా ఈ ఎఫ్ఓబి పామనూరు క్యాంపు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మన విజువల్లో చూసినామంతా కూడా ఇది పామనూరు బేస్ సంబంధించినటువంటి క్యాంపు. ఇందులో 350 మంది సంబంధించినటువంటి 81, 89, 201 సంబంధించినటువంటి కోబ్రా బలగాలు ఇక్కడే ఉంటాయి. ఈ బలగాలు ఇక్కడే ఉండి పూర్తిగా కర్రెగుట్ట ప్రాంతాలంతా కూడా వారు ఆధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి. ఆపరేషన్ కగార్ కొనసాగుతున్న నేపథ్యంలో కావచ్చు, ఆపరేషన్ కగార్ కార్యక్రమాలు కొనసాగించినప్పుడు ఈ కర్రెగుట్టల ప్రాంతాన్ని కేంద్ర బలగాలు, రాష్ట్రానికి సంబంధించినటువంటి సిఆర్పిఎఫ్, కోబ్రా, మిగతా బలగాలన్నీ కూడా ఇక్కడే మోహరించి ఎఫ్ఓబి పామ్నూరును సిఆర్పిఎఫ్ ఐజీ త్రివిక్రమ్ ప్రారంభించినటువంటి పరిస్థితి. అప్పటి నుంచి కూడా పూర్తిగా కర్రెగుట్ట ప్రాంతం కావచ్చు, ఇటు జల్లెడ, మిగతా సంబంధించినటువంటి వెంకటాపురం, వాజేడు ఏజెన్సీ ప్రాంతాల్లో ఎవరైతే మావోయిస్టులు కావచ్చు, మావోయిస్టుల సానుభూతి పరులు ఎవరు ఉండకుండా ఈ బేస్ క్యాంపులను ఏర్పాటు చేసి మావోయిస్టు సంబంధించిన రహిత ప్రాంతంగా చేసినటువంటి పరిస్థితి. మన విజువల్లో చూసినామంతా కూడా కేంద్ర బలగాలు ఇక్కడ మోహరించి ఇటువంటి మావోయిస్టు సానుభూతి పరులు కావచ్చు, మావోయిస్టులు ఎవరు కూడా ఇక్కడికి రాకుండా చూసినటువంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. గతంలో కూడా మావోయిస్టు పార్టీ సంబంధించినటువంటి నేతలు, కీలక నేతలు కర్రెగుట్ట ప్రాంతాన్ని ఎంచుకొని తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో కూడా ఇక్కడ ఆదివాసీ గుత్తికోయ కూడా సంబంధించిన ప్రజలకు అందరికీ కూడా భరోసా కల్పించేటువంటి ప్రయత్నం కొనసాగించింది. కానీ ఇప్పుడు 2 బేస్ క్యాంపులు ఏర్పాటు చేసిన తర్వాత కిలోమీటర్ల మేరకు మట్టి రోడ్ను ఏర్పాటు చేసుకొని ఇటు మురుమూరు బేస్ క్యాంప్ కావచ్చు, ఇటు పామ్నూరు నుండి కొండలు, వాగులు, వంకలన్నీ 28 కిలోమీటర్ల మేర రోడ్డును కేంద్ర బలగాలు పూర్తి చేశాయి. పూర్తిగా రహదారి వెంట డెవలప్మెంట్ పనులు కావచ్చు, గుత్తికోయి కూడాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు స్థానిక పోలీసులు సిద్ధమైనటువంటి పరిస్థితులు అయితే కనబడుతుంది. పూర్తిగా కర్రెగుట్టల సంబంధించినటువంటి ప్రాంతం అంతా కూడా మావోయిస్టులు కంచుకోటగా ఉండి ఇక్కడి నుంచే అనేక కార్యక్రమాలు కొనసాగించవచ్చు. కేంద్ర కమిటీ కావచ్చు, రాష్ట్ర కమిటీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు కొనసాగాయి. కానీ ఇప్పుడంతా కూడా పోలీసు సంబంధించినటువంటి బూట్ల చప్పుడే వినిపిస్తున్నాయి. పోలీసులు క్యాంపును ఏర్పాటు చేసి కర్రెగుట్ట ప్రాంతంలో రహదారులు నిర్మించడం కావచ్చు, ఇటు మురుమూరు బేస్ క్యాంప్ కావచ్చు, ఇటు పామ్నూరు సంబంధించినటువంటి బేస్ క్యాంపును ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇటు పామ్నూరు సంబంధించినటువంటి బేస్ క్యాంపును ఇప్పటికే డీజీపీ శివధర్ రెడ్డి కూడా అక్కడ పర్యటించి గుత్తికే కూడలకు భరోసా కల్పించేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకప్పుడు మావోయిస్టులకు వర్సెస్ పోలీసులు అన్నట్టుగా ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఇప్పుడు కేవలం పోలీసులకు సంబంధించినటువంటి బేస్ క్యాంపుతో కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మనం విజువల్ చూసినటువంటి ఎఫ్ఓబి పామ్నూరులో ఒక 350 మంది సంబంధించినటువంటి కోబ్రా, సిఆర్పిఎఫ్ బలగాలు ఇక్కడ ఉండి కర్రెగుట్టల ప్రాంతంలో పూర్తిగా తనిఖీలు కొనసాగించినటువంటి పరిస్థితి. ప్రజెంట్ ఇప్పుడు కర్రెగుట్టల ప్రాంతం అంతా కూడా ఈ సిఆర్పిఎఫ్, కోబ్రా బలగాల ఆధీనంలో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గతంలో ఇక్కడ చాలా మంది కీలక నేతలు ఎవరైతే మావోయిస్టు పార్టీ సంబంధించినటువంటి అగ్రనేతలు కావచ్చు, మావోయిస్టు పార్టీ సంబంధించినటువంటి కేంద్ర కమిటీ సభ్యులంతా కూడా ఇక్కడే కార్యకలాపాలు కొనసాగించినటువంటి ప్రాంతం ఉండదు. కొన్ని ఏళ్లుగా, ఎన్నో దశాబ్దాలుగా మావోయిస్టు పార్టీ ఇక్కడి నుంచే కార్యక్రమాలు కొనసాగించి, కానీ ఇప్పుడు తెలంగాణ పోలీసు కావచ్చు, ఛత్తీస్గఢ్ పోలీసుల బూట్ల చప్పుడు మాత్రమే వినిపిస్తున్నాయి. తెలంగాణ, ఛత్తీస్గఢ్ పోలీసులు సంయుక్తంగా కూడా కర్రెగుట్ట ప్రాంతాన్ని పూర్తిగా ఆధీనంలోకి తీసుకొని ఒక నెట్ సౌకర్యం కావచ్చు, ఆధునిక సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే డీజీపీ కావచ్చు, సిఆర్పిఎఫ్ సంబంధించినటువంటి ఐజీ, మిగతా ఉన్నతాధికారులంతా పర్యటించి ఇక్కడ ఉన్నటువంటి గుత్తికోయ గూడాలు కావచ్చు, ఆదివాసీ సంబంధించినటువంటి ప్రజలందరికీ కూడా భరోసా కల్పించి ఇంకెవరు కూడా మావోయిస్టులు ఇక్కడ ఉండకుండా మావోయిస్టు రహిత ప్రాంతంగా కర్రెగుట్టల ప్రాంతాన్ని కేంద్ర బలగాలు మార్చినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి.